గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. స్కూల్ కి నా వర్క్ అంతా పూర్తి అయితే చేసుకున్నాను అనమాట మన ఫామ్ లో. ఇక పదండి మన టీవీఎస్ బైక్ అయితే తీసుకొని స్కూల్ కి అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్య చాలా రోజులు ఇది అయిపోతుంది గాయ స్కూల్ కి డుమ్మా గట్టి, కాబట్టి ఈ రోజు అయితే తప్పకుండా డుమ్మా కొట్టకుండా వెళ్ళాలన్నమాట. లేదంటే మన అలోక్ సార్ మనకు గట్టి పనిష్మెంట్ అయితే ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ రోజు ఎట్లా అయినా ఏ టైం అయినా కూడా తప్పకుండా మన స్కూల్ కి అయితే చేరుకోవాలి. అరే ఏంది గాయస్ ఉన్నట్టు నా కడుపులో గడిబిడనేస్తుంది. అరే రే ఇలాంటి స్కూల్ పోయే టైంలోనే అర్జెంట్ టైంలోనే నాకు ఇలా బాత్రూమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒక్క నిమిషం, బావు ఎంత చూడముచ్చటగా ఉంది ఈ ప్లేస్. ఇక్కడ వాష్రూమ్ పోతే ఆ ఫీలింగే వేరే అనమాట. ఒక 2 minutes గైస్ అలా వెళ్ళేసి ఇలా వచ్చేస్తాను అనమాట. తర్వాత స్కూల్ కి అయితే బయలుదేరిపోదాం మళ్ళీ మనం. అమ్మాయి 1 2 1 2 1 2 గైస్ ఇలా మీరు రోజు అయితే వర్కౌట్ చేయాలన్నమాట. అప్పుడే ఫిట్ గా ఉంటారు. ఒక్క నిమిషం, ఇది వచ్చేసరికి మన ఆడం బాబాయ్ బండి కదా, స్కూల్ పోతా అన్నాడే, ఇక్కడేం చేస్తున్నాడు? అది కూడా గైస్ మన ఆడం బాబాయ్ స్కూల్ పోతా అని ఇక్కడ ఆడుకుంటున్నాడు అనమాట, స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇదిగో ఆడం బాబాయ్ నన్ను కూడా ఆడిపించుకో, ఇదిగో వచ్చేస్తున్నా. ఓరి నాయనో అలుగు బ్రో, ఈ టైంలో నువ్వు డిస్టర్బ్ చేసేది చచ్చా, నీ బాత్రూమ్ వెళ్తున్నా. అంటే ఇప్పుడు నీ తొక్కేసిన చిచ్చి ఆడం బాబాయ్ ఏంది ఇదేం బిహేవియర్? ఎవడన్నా బయట వెళ్తారా నువ్వు స్కూల్ పోయే టైంలో? ఇదేం పని చెప్పు. మరి ఇంకేం చేయమంటావు అలుగు బ్రో? వెళ్ళేదారిలో అర్జెంట్ గా వచ్చేసింది, నాకు ఇంకొక దారి దొరకలేదు. అయినా అయిపోయిందిలే ఇప్పుడు వాషింగ్ టైం. సరే నేను స్కూల్ కి వెళ్ళేస్తా అలుగు బ్రో. సరే వెళ్ళిరా, వచ్చినాక మనం ఆడుకుందాం. వెళ్ళు ఆడం బాబాయ్. ఆల్ రైట్ గాయస్, ఇక పదండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇక మనం ఎక్కడ ఆగకుండా జల్దీ మన స్కూల్ కి అయితే దూసుకెళ్ళాలి. లేట్ అయితే మీ అందరికి తెలిసిందే, మన అలోక్ బ్రో వచ్చేసరికి అసలు కూడా అనమాట. కాబట్టి పదండి వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. ఇదిగో రెడ్ అన్న, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్న. స్కూల్ కు కరెక్ట్ టైం పోకపోతే మన హలక్ బ్రో మన తాట తీసేస్తాడు. ఎవరిని ఒక లిఫ్ట్ అడుగు అన్న. అదేరా నేను కూడా చూస్తున్నా ఎల్లోగా, అప్పటి నుంచి చూస్తున్నా. అర్ధగంట అయితే ఒక్క వెహికల్ కూడా ఇటు రావట్లేదు. ఇప్పటి నుంచి ఏ వెహికల్ వచ్చినా వాడిని బకరా చేసి వాడిని అయితే లిఫ్ట్ అయితే అడుగుదాం. ఆగు, నేను కూడా చూస్తున్నా, నాకు కూడా తెలుసు అలోక్ బ్రో ఏం చేస్తాడు అనేది. అయినా మన ఆడమ్ ఇటు సైడ్ నుంచే పోతాడు కదా. ఒక్క నిమిషం, మన యాడ్ అంటే వచ్చే టైం కూడా అవుతుంది. ఆగురా, మన యాడ్ అని లిఫ్ట్ అడుగుదాం మనం. అన్న వస్తున్నా, నాపన్న ఆడంగా నాపన్నా. ఆడమ్ ప్లీజ్ లిఫ్ట్. అయ్యో బాబోయ్, కావాలనే గుద్దేస్తాడు రా, చంపేశాడు రా. ఎవర్రా బాటగా రోడ్ కడ్డంగా? అరే ఎవర్రా నువ్వు? రెడ్ క్రిమినల్ గాడు. అరే రెడ్ గా నీకు బుద్ధి లేదరా? చూడు ఆడం బాబాయ్ కోప్పడకు గానీ ప్లీజ్, మాకు కూడా స్కూల్ వరకే కదా నువ్వు ఏది, స్కూల్ వరకు మమ్మల్ని కూడా డ్రాప్ చేయవా ప్లీజ్ ఆడం బాబాయ్. ఏంద్రా బాటగల్లారా, నేను మీకు లిఫ్ట్ ఇవ్వాలన్నా? ఏంద్రా మళ్ళీ ఏదైనా స్కెచ్ చేసిల్లా ఏంది నా బండి లేపే నీకు? చూడు ఆడం బాబాయ్, ఇప్పుడు కనుక నువ్వు మాకు లిఫ్ట్ ఇవ్వలేదనుకో, అలోక్ సార్ కి నువ్వు మమ్మల్ని గుద్దేసావని కంప్లైంట్ ఇస్తాం. తర్వాత నీ ఇష్టం ఇక. అమ్మని భలే చిక్కులో పెట్టారు గాయస్ ఈ క్రిమినల్స్ గాళ్ళు. వీళ్ళు ఏదో ప్లాన్ వేసినట్టే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను లిఫ్ట్ ఇవ్వకపోతే వీళ్ళు కంప్లైంట్ ఇస్తా అంటున్నారు. సర్లేరా రండి. నువ్వేం భయపడక ఆడం బాబాయ్, మాకు జస్ట్ లిఫ్టే కావాలంతే, మేము నేనేం చెయ్యం. సర్లే రండ్రా బాబు, జల్దీ ఎక్కండి రా బండి, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. రండి. అరే ఎల్లో క్రిమినల్ గా నువ్వే రా చాలా డేంజర్ ప్లేస్ లో ఊకున్నావు. కొంచెం అటు ఇటు ఏదైనా స్పీడ్ బ్రేకర్ లో ఎత్తేసింది అనుకో, నీ పని అవుటే రే. అట్లున్నది మరి ఏం చేద్దాం, నీ బాట్లో బండి మీద కూర్చుంటే అన్ని రిస్కులు చేయాల్సిందే. ఇంకేం చేద్దాంలే, పోనీ రా బాటు. అమ్మని నా బండి మీద ఊక నా బండిని కామెంట్ చేసావు. ఇప్పుడు చూడు స్పీడ్ బ్రేకర్లు అన్నిటి మీద నుంచి పోనీ, నీ పని అయిపోయిందిరా. ఊరే బాట అడగు, నేనేదో కామెడీగా చెప్పారా, సీరియస్ తీసుకోమాక. అయ్య బాబాయ్ అయిపోయిందిరా నాయన. అయ్య బాబాయ్ మెల్లగా పోనీరా నాయన. అయ్యో రెడ్ అన్న వీడు ఎన్నో కిడ్నాప్ చేసేటట్టే ఉన్నాడన్న మరి కింద పడేసి. మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే నాకేమొస్తుందిరా? చూడండి నా మోడల్ డ్రైవింగ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు మీకు సుక్కలు చూపిస్తా చూడరా. అరే ఆడం బాబాయ్ అయ్య బాబాయ్ చంపేస్తాడు కదరా. బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? అరే బాటాడు ఇంకా కరెక్ట్ గా దూలొచ్చు కదరా చచ్చా. నా బండి మీద ఎక్కి నాకే ఆర్డర్ ఇస్తారా? అయ్యో నా బండి ఏది? అయ్యో అక్కడ ఉండిపోయింది. అయ్యో స్కూల్ లేపట్టింది రండి రా. చచ్చా పోయి వీడిని లిఫ్ట్ అడిగాను చూడు, మాది తప్పు. అయ్య బాబాయ్ రెడ్ అన్న పోలీస్ అన్నా. ఇంకా పోలీసులకు భయపడితే ఎలా రా? ఇప్పుడు చూడు నేను చూడండి రా ఎలా ధైర్యంగా ఆ పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడతాను. సార్ ఏం కావాలి? ఆర్సీఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఏం కావాలి సార్? అవన్నీ కాదురా అబ్బాయి, నాకు ఫస్ట్ నీ హెల్మెట్ ఎక్కడో చెప్పు, అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నా చెప్పరా బాయ్. అన్నా రెడ్ అన్న పరిగెత్తన్నా దొరికితే అయిపోతాం. ఇచ్చి బాటగాళ్ళు గైస్, ఈ క్రిమినల్స్ వాళ్ళు చూసినారా పోలీసుని చూడంగానే ఎలా పరిగెత్తుతున్నారో. చచ్చా కరెక్ట్ టైంలో మనకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అదంతా కాదురా బాయ్, ఫస్ట్ నీ హెల్మెట్ ఎక్కడో చెప్పు. దాంతో పాటు నీ ట్రిపుల్ డ్రైవింగ్ వల్ల ఇప్పుడు నువ్వు ఫైన్ అయితే కట్టాల్సింది. నాతో పాటు నువ్వు కార్లో అయితే ఎక్కేసి పదా పోలీస్ స్టేషన్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైన్ కట్టినాక నేను వదిలేస్తా పదా. చచ్చా ఏంది గాయస్ ఈ రోజు మన దరిద్రం ఇలా ఉన్నది. పొద్దున్న నుంచి మనకు దెబ్బ మీద దెబ్బ పడిపోతుంది. చూడండి మళ్ళీ పోలీస్ అయినాకైతే చిక్కుకుపోయినా. ఇక ఇంకా ఏం చేయాలో నాకు వేరే దారి లేదు. ఇక పదండి సార్, మీరు పిలిచిన ఇంకా రాకుండా ఉంటున్నా. పదండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం ఫ్రీ ఫైర్ లో ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. అందరైతే వచ్చిల్లు కదా? అన్నా రెడ్ అన్న, ఈ ఆడంగాన్ని పోలీసు వాళ్ళు దంచుతాలంటే పోలీస్ స్టేషన్ లేచి చెప్పన్నా. అవునరా ఎల్లోగా, ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో మన ఆడంగాన్ని కుమ్మేస్తాలనుకుంటా. మనం కరెక్ట్ టైం కార్ నుంచి జంపైనాం రా, లేదంటే మనం కూడా బాతో పోలీస్ స్టేషన్ లో మంచి పని అయింది ఆడం బాబాయ్ గారికి. ఈడియట్స్, నేను ఇక్కడ క్లాస్ చెప్తుంటే అక్కడ మీ చెత్త డిస్కషన్ ఏందిరా? కీప్ సైలెంట్. బాడీ ఎల్లాగా నన్ను మాట్లాడించకరా. సారీ సార్. బాడీ ఎల్లాగా నీ వల్ల నన్ను దన్నేటట్టుండరా అలోక్ సారు.
ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి మన ఫ్రీ ఫైర్ లో స్కోప్ గురించి. స్కోప్స్ వచ్చేసరికి చాలా టైప్స్ అయితే ఉంటాయి అనమాట. అందులో 4x అండ్ 2x అలాగే రెడ్ డాట్ కూడా ఉంటాయి అనమాట. అరే రే గైస్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మధ్యలో ఈ పోలీస్ వల్ల ఇంకా చాలా లేట్ అయిపోయింది గైస్. అక్కడికి వెళ్ళేసి బిల్లు కట్టేసేసరికి ఇక్కడ చూడండి అందరైతే వచ్చేసినట్టున్నారు. అరే రే గైస్, క్లాస్ లో నాకు తెలిసి నేనే అనుకుంటా లాస్ట్. గైస్ ఇన్ని రోజులు నేనైతే డుమ్మా కొట్టినా, రాక ఈ రోజు అయితే వచ్చిన. ఈ రోజు కూడా క్లాస్ కి లేట్ వస్తే అలోక్ సార్ వచ్చరికి నన్ను ఘోరంగా తన్నేస్తాడు అనమాట. అయ్యా బాబాయ్, అక్కడ చూడండి నేను తప్ప ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అనమాట. అక్కడ మన రెడ్ అండ్ ఎల్లో బాట్ క్రిమినల్స్ గారు కూడా ఉన్నారు. నాకా నుంచి ఆ నుంచి తప్పించుకొని ఇక్కడికైతే వచ్చి ఎట్లా కూకొని చదువుకుంటున్నారు చూడండి గాయస్. అయ్యా బాబాయ్, అయినా వాళ్ళు చదివేది లేదు తొక్కలేదు, ఊకే చెడగొడతా ఉంటారు. కాకపోతే ఒక్క నిమిషం గైస్, ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళేది? ఓకే, ముందు నుంచి వెళ్ళలేను కాబట్టి పదండి గైస్. వెనకాల నుంచి సార్ బోర్డు అటు సైడ్ తిరిగినప్పుడు వెనకాల నుంచి గప్చిప్ లో వెళ్ళేసి నా ప్లేస్ లో అయితే కూర్చుంటాను అనమాట. నాకు ఇది ఒకటే దారి అయితే ఉన్నది గైస్, ఇంకొక దారి అయితే లేదు. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళేసి సారీ సార్ అంటే నన్నైతే తన్నేస్తాడు అనమాట. కాబట్టి గప్చుప్న ఎవరికి అవపడకుండా వెనకాల నుంచి సైలెంట్ గా అయితే వెనకకి వెళ్ళి నా బెంచ్ లో నేనైతే కూర్చుంటా. ఓకేనా గైస్, ఇదే కరెక్ట్ ఛాన్స్. మన అలోక్ సార్ వచ్చేసరికి బోర్డు పైన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. నాకెళ్ళైతే చూడట్లేదు. చూడండి అందరూ అటే చూస్తున్నారు. ఇక గప్ చూపున పదండి, నా బెంచ్ లో అయితే కూర్చుంటా. ఇక్కడ చూడండి బాట్ క్రిమినల్స్ వాళ్ళు ఎలా కూకున్నారో. ఓకే పదండి, అమ్మయ్య గప్ చూపులు అయితే కూకున్నా గైస్. అయ్యా అలోక్ సార్, ఈ బాటడంగా లేట్ గా వచ్చాడు కాకుండా మీ పర్మిషన్ లేకుండా క్లాస్ కి వెనక నుంచి వచ్చింది సార్. అమ్మని రెడ్ గా ఎంత పని చేసినావు రా. అరే గాయస్, వీడు చెప్పేసినాడు గైస్ ఫైనల్లీ. చా ఏరా యాడమ్ గా, నువ్వు క్లాస్ కి లేట్ వచ్చుడే కాకుండా నా పర్మిషన్ లేకుండా వెనకాల నుంచి వస్తావా? యూ ఈడియట్. ఇంత కూడా కామన్ సెన్స్ లేదురా నీకు? క్లాస్ కి రెగ్యులర్ గా రావాలని తెలియదు, కరెక్ట్ టైం కి రావాలని తెలియదు. ఈడియట్ గా రా, ఇక్కడికి వచ్చి నీళ్ళు చెయ్యి. గాయస్, ఎంత కష్టపడి సార్కు తెలవకుండా గప్ చుప్ లో నేను సైలెంట్ గా వచ్చి నా ప్లేస్ లో కూకున్నా. కాకపోతే మొత్తం ఈ రెడ్ క్రిమినల్ గాడే చేసిండు గైస్. వీని వల్లనే సార్కి అయితే తెలిసిపోయింది అనమాట నేను ఇలా వెనక నుంచి వచ్చిందని. ఇక వీన్ని ఏం చేయాలి గైస్ మీరే చెప్పండి. చచ్చా బాట రెడ్ క్రిమినల్ గాడు. పోరా పో, బాటాడంగా పోయి నీళ్ళని చెప్పావు క్లాస్ అందరం ముందు, ఇజ్జత్ పోతుంది నీది. గాయస్, ఈ రెడ్ క్రిమినల్ వల్లనే క్లాస్ అందరం ముందు నేనైతే నీళ్ళలో చేసి అందరు నన్ను చూసి అయితే నవ్వుతున్నారు గాయస్. మెయిన్ గా రెడ్ గారు చూడండి అక్కడి నుంచి ఎలా వెక్కిలిచ్చి నవ్వుతున్నాడో. వానికి ఎలాగైనా ఈ రోజు మనం రివెంజ్ తీసుకుందాం గాయస్. వాడిని పిచ్చుకున్నట్టు కొట్టాలి ఈ రోజు. అలోక్ సార్, మీరు నేను ఇచ్చిన హోంవర్క్ చెక్ చేయడం మర్చిపోయింది సార్, చెక్ చేయండి సార్. ఒరే టాపర్ దరిద్రుడా గాయస్, ఈ టాపర్ వాళ్ళంతా ఇంతేనా? ఇక మారరా. చూడండి గాయస్, నేను హోంవర్క్ రాయలేదు, వాడు వచ్చరికి హోంవర్క్ చెక్ చేయని సార్కి గుర్తు చేస్తున్నాడు. మర్చిపోయిన సార్కి నేను ఏం చేయాలి సార్ ఈ టాపర్ గాళ్ళతో? అన్న రెడ్ అన్న, నేనైతే హోంవర్క్ రాసినా, ఎందుకైనా మంచిదని. నువ్వు రాసినావా అన్న? నువ్వేం కంగారు పడకరా, నా హోంవర్క్ ఆల్రెడీ బ్లూ క్లిమర్ గానికి రాయమని చెప్పేసి ఇచ్చేసిన. ఏరా బ్లూ క్లిమర్ రాసుకొని తీసుకొచ్చేసినావా? చెప్పు హోంవర్క్. ఏరా నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వేంద్ర ముఖం అలా పెట్టుకోకున్నావు? అన్నా నన్ను క్షమించన్నా, నేను నా హోంవర్క్ రాసిన తర్వాత నీ హోంవర్క్ కూడా రాద్దాం అనుకున్నా. కాకపోతే నీ బుక్ ఓపెన్ చేయగానే కథ మన కరెంట్ పోయింది, అందుకే రాయలేదన్న. సారీ అన్న. ఊరి బ్లూ క్రిమినల్ బాట్గా నా హోంవర్క్ రాయలేదు, నా పని అయిపోయిందిరా. చచ్చా అరే భలే గుర్తు చేసావురా మ్యాగ్జింగ్, నువ్వు నిజంగా టాపర్ అనిపించుకున్నావురా. సర్లే స్టూడెంట్స్, అందరు 1 by 1 బుక్ అయితే ఓపెన్ చేయండి. నేను 1 by 1 అయితే చెకింగ్ వస్తున్నా. గాయస్ ఏంది గాయస్, నా దరిద్రం ఇంత హైలో ఉన్నది. ఈ రోజు మార్నింగ్ నుంచి దెబ్బ మీద దెబ్బ. ఫస్ట్ టైం వాష్రూమ్, దాని తర్వాత ఈ బాటగాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి నేను పోలీసుల దగ్గర దొరికిపోయినా. దాని తర్వాత క్లాస్ లో అందరి ముందు నీళ్ళు చేసిన. ఇప్పుడేమో హోంవర్క్ అట్టగా నా వల్ల కాదు గైస్, ఏదో ఒకటి ఆలోచించాలి. కమన్ మేడం బాబా, ఏదో ఒకటి. కమన్ సూపర్ ఐడియా వచ్చేసింది గైస్. ఇప్పుడు చూడండి ఎలా తప్పించుకుంటున్నాం. అలోక్ సార్, అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చేస్తుంది సార్, ప్లీజ్ సార్ పంపించండి సార్. చిచ్చి, అప్పటి నుంచి బాంబుల సౌండ్ కంపు నువ్వేనారా? అబ్బాబ్బా ఎవడరా అనుకుంటాను క్లాస్ రూమ్ లో. సరే వెళ్ళు బాటుగా. ఏ గాయస్ చూసారు కదా ఫైనల్ ఎలా తప్పించుకున్నారో? అయ్య బాబాయ్, ముక్కు పలిగిపోయింది. అరే ఎవడ్రా బాత్రూమ్ ఉన్నది? గాయస్ నాకన్నా ముందు ఎవడో ఇలాంటి మంచి సూపర్ మాస్టర్ ప్లాన్ వేసి లోపల గురు. అరే ఎవడ్రా లోపల, బయటికి రారా. అరే ఆడం బాబాయ్, నేను మోడల్ ఇప్పుని ప్లీజ్ వేయడం కొంచెం నేను వచ్చే వరకు ఓపిక పెట్టవా ప్లీజ్? నేను కూడా హోంవర్క్ రాయలేదు, కావాలంటే నువ్వు లోపల రావచ్చు. నాకు అర్జెంట్ గా వాష్రూమ్ వస్తుంది దాంతో పాటు, ప్లీజ్. అమ్మని గాయస్, నాకన్నా ముందు ఈ మోడల్ హిప్ గాడు లోపలికి వెళ్ళేసి కూర్చోడు అనమాట. కాబట్టి నా వల్ల కాదు, నేను కూడా లోపలికి వెళ్ళాలి. ఎంతసేపు అని బయట ఉంటే చెప్పండి, సార్ చూసింది అనుకోండి కథమే లోపల రమ్మంటాడు. ఒరే పక్కకి జరుగుతున్నా, నేను కూడా పై నుంచి దూకబోతున్నా. అయ్యో బాబాయ్ గైస్, మీరు నిజంగా వాష్రూమ్ వెళ్ళిపోతున్నట్టుండదు. అయ్య బాబాయ్, నా వల్ల గారి కంపు. ఒరే ఈ మోడల్ హిప్పుగా ఏంద్రా కంపు? నైట్ ఏం తిన్నావురా? అయ్య బాబాయ్ గైస్, ఈ కంపు నా వల్ల అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. పక్క జరుగురా బాటగా. అయ్య బాబాయ్, వీడైంది నిజంగా లేచాడు. ప్లీజ్ జరుగురా. అయ్యో డోర్లు అయితే ఓపెన్ చేయట్లేదు, పక్క జరగదే. నా వల్ల అవ్వట్లేదు. అమ్మాయి కంపు. అమ్మయ్య గైస్, ఫైనల్లీ ఈ రోజు స్కూల్ అయితే అయిపోయింది అనమాట. అయ్యా ఈ రోజు మాత్రం నా బ్యాడ్ లక్ వేరే లెవెల్ ఉన్నది. ఇక పదండి బైక్ తీసుకుని వెళ్ళిపోదాం. అరే చూడండి రా, ఈ బాటాడంగాడు వచ్చాడు చూసినావా? క్లాస్ అంతా అయిపోయే వరకు వాడు బాత్రూమ్ పోకున్నారు. ఇప్పుడేమో వాడు టీవీఎస్ బండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అరే ఆడమ్ గా ఒక్కసారి నీ పక్కకి చూడరా, నీ పక్క చూస్తే అవుపిస్తున్నాయా? అక్కడ చూడు, స్ప్లెండర్ ప్లస్ డ్యూక్ BMW, నీ చూడు టీవీఎస్ అట. ఆఖరికి మన టాపర్ మ్యాగ్జిన్ గాని కూడా స్ప్లెండర్ ఉన్నది. వీనికి చూడండి గాయస్, నువ్వు ఎలాగో బాట కాని, అందుకే నీకు బాట్లో బండిరా. గాయస్ ఈ రోజు మార్నింగ్
నుంచి మన దరిద్రం వేరే లెవెల్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు వీంతో ఫైట్ వద్దు. ఒకవేళ మనం ఇక్కడ ఫైట్ చేసినా కూడా మనకు కంప్లైంట్ అయితే ఇస్తారనమాట, స్కూల్ లోపల ఫైట్ చేసినామని. ఇక దాని తర్వాత మళ్ళా మనకే అయితే బొక్క పడుతుంది. కాబట్టి పదండి, వాళ్ళు ఏం మాట్లాడినా గప్ చుప్ గా కోపం తెప్పించుకోకుండా సైలెంట్ గా అయితే వెళ్ళిపోదాం అనమాట. మనకి ఇప్పుడు అదొకటే దారి. తర్వాత ఎప్పుడైనా వీళ్ళకైతే రివెంజ్ అయితే తీసుకుందాం. అరే ఆడం బాబాయ్, నువ్వు కొత్త బండి కొన్నావా? నాకు చెప్పలేదేంది ఆడం బాబాయ్? ఒక్కసారి వెనకాల చూడు, మన సక్కు ఉన్ను కెల్లి అయితే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ కొత్త బండి మీద స్టంట్ చేసామనుకో, కెల్లి ఉన్ను సక్కు ఇద్దరు ఫ్లాట్ అవుతారు. అమ్మ నేను నిజం చెప్తున్నావారా మోడల్ హిప్పుగా? ఇప్పుడు మనం అక్కడ స్టంట్ చేస్తే నిజంగా కెళ్ళి ఉన్న సక్కు నాకు ఫ్లాట్ అయిపోతారా? నిజం చెప్పు, ఇది అసలే బాట బండి. అరే ఆడం బాబాయ్, నేను ఎందుకు చెప్పు, నీకు అవద్దని చెప్తా చూడు. ఇప్పుడు కావాలంటే నేను వెనకాల కూడా ఊకుంటా, నువ్వు వాళ్ళ ముందుకు వెళ్ళేసి ఒక 0 కట్టు కొట్టు, కథం ఫ్లాట్ ఇక వాళ్ళు అంతే. ఇక పదడిగా ఈ కెళ్ళి ఉన్న సగం ఫ్లాట్ అయితే వేసేద్దాం ఈ మన టీవీఎస్ బండి మీద. రై చూస్తావు కదా, మామూలు ఉండదు. ఏ కెళ్ళి సక్కు చూసినారా? 0 కట్టు ఎలా ఉందే, మామూలు లేదు కదా. అందరు కొట్టేస్తున్నావు కదా, మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకెళ్లిపోతావు అసలు నాతోటి. అంతే ఆడం బాబాయ్, నువ్వు మాత్రం తగ్గవు, అంతే కొట్టు కొట్టు కొట్టాయి. ఓర్రి కంట్రోల్ తప్పిపోయింది. ఒరే ఒరే మోడల్ హిప్పు. అయ్య బాబాయ్, అమ్మ అచ్చ బాబాయ్, ఎక్కడికి ఎగిరిపోయింది చూడరా మన బండి. అయ్య బాబాయ్, అరే బండి ఎదురా, ఒరే జల్దీ ఎక్కడ వీళ్ళని గుద్దేసిన మహేంద్ర. ఎక్కు బండి ఎక్కు బండి ఎక్కు. ఈ ఆడంగాడు కావాలని గుద్దాడు, పట్టుకొని రామని. జరుగురా బ్లూ క్రిమినల్ గా రోడ్డు కట్టం కదా బాటగా. ఓకే గైస్, ఫైనల్లీ క్రిమినల్స్ మీద రివెంజ్ అయితే తీసుకున్నాం అనమాట. కాబట్టి మొత్తానికి అయితే ఇజ్జత వెంది కెళ్ళు సక్క ముందు. ఓకే, తర్వాత వీడియోలో కలుసుకుందాం, బాయ్.